హోంవర్క్ ఫిలిం గురించి. అంటే అందరికి డౌట్స్ ఉన్నాయి, బయటకు వస్తుంది అలా. సో ఏంటి, ఎలా ఉండబోతుంది ఆ సినిమా, ఎవరితో చూడబోతున్నారు? త్వరలో చెప్తాను, నాకే తెలియదు, ఇంకా త్వరలో చెప్తాను. కన్ఫర్మ్ అవ్వలేదు ఇంకా. ఆప్షన్స్ ఉన్నాయండి, నేను చెప్తాను. కార్తీక్ గారు సార్ చెప్పండి. అంటే విరూపాక్ష మూవీ దగ్గరికి వచ్చేటప్పటికి బ్లాక్ మ్యాజిక్ తో మ్యాజిక్ చేశారు కాబట్టి అదంతా యాక్సెప్ట్ చేసాం. ఎప్పటి నుంచో మన కల్చర్ లో బ్లాక్ మ్యాజిక్ అనేది వింటాం కాబట్టి. బట్ ఈ మూవీ దగ్గరికి వచ్చేటప్పటికి విలన్ నోట్లోంచి బ్యాట్ రావడం, ఇదంతా కూడా ఎంతో ఫ్యాంటసీ మూవీ అయినా నాన్ ఫిక్షన్ అయినా కూడా యాక్సెప్టబుల్ లా కాదా, ఎట్లుంటది స్టోరీ? మంచి ఎగ్జాంపుల్ తీసారు. అంటే విరూపాక్షలో బ్లాక్ మ్యాజిక్ అనేది మన రూట్స్ లో ఉంది ఇది అని. అలాగే ఈ సినిమాలో కూడా నేను ఏదైతే నోవాలిటీ పాయింట్ చెప్పాలనుకుంటున్నానో దాన్ని కన్విన్స్ చేయడానికి మనం మైథాలజీలో ఉన్న ఒక ఆస్పెక్ట్ ని తీసుకోవడం జరిగిందని. దట్స్ వై వి నేమ్డ్ ఇట్ మిథికల్ స్పెక్టాకిల్. చైతన్య గారు హాయ్. అయితే ఇప్పటి వరకు మీరు చేసిన సినిమాలు వేరు, ఈ మూవీ వేరు. ఈ మూవీ విషయంలో హెయిర్ స్టైల్ కావచ్చు, లుక్స్ కావచ్చు, చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నారు. అంటే క్యారెక్టర్ కూడా చాలా బాగున్నారు, క్యారెక్టర్ పరంగా కూడా. సో హోంవర్క్ పరంగా ఏం చేశారు? ఎందుకంటే ఇన్నాళ్ళ యాక్టింగ్ వేరు, లవర్ బాయ్ గా కావచ్చు, పక్కింటి అబ్బాయిగా కావచ్చు, చాలా రకాలుగా కనిపించారు. ఈ మూవీ హోంవర్క్ గురించి. ఈ మూవీకి లాట్ ఆఫ్ టైం, ప్రీ ప్రొడక్షన్ కి చాలా టైం దొరికింది నాకు. కార్తిక్ స్క్రిప్ట్ నరేట్ చేశాక ఆల్మోస్ట్ ఒక 8 to 9 months ట్రావెల్ అయ్యాం, జస్ట్ కలుస్తూ క్యాజువల్ గా డిస్కషన్ చేస్తూ. యునో వి ట్రావెల్డ్ అవుట్ సైడ్ ఆఫ్ హైదరాబాద్, ఒక స్క్రిప్ట్ రీడింగ్ చేస్తూ. అండ్ కార్తిక్ ఇస్ వెరీ కొలాబరేటివ్. అందరూ వెరీ కొలాబరేటివ్. అందరు ఇన్పుట్స్ తీసుకొని ఏదైనా అందరు ఇన్పుట్స్ తీసుకున్న తర్వాతే మేము ముందుకు వెళ్తాము. సో ఆ 8 to 9 months ఏదైతే నాకు ఆ టైం దొరికిందో, ఆ ప్రీ ప్రొడక్షన్ టైం, అక్కడ చాలా హోంవర్క్ జరిగిందండి క్యారెక్టర్ గురించి. ఇన్ఫాక్ట్ నాకు ఇంకా గుర్తుంది, ఫస్ట్ టైం ఏ డైరెక్టర్ అయినా కార్తిక్ నాకు ఒక క్వశ్చనర్ పంపించాడు, ఒక 100 questions. నా క్యారెక్టర్ పేరు అర్జున్ ఈ సినిమాలో. ఈ సెంట్ మీ 100 questions. మీరు ఈ క్వశ్చన్స్ ఆన్సర్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను. మన క్వశ్చన్స్ విల్ కంపేర్ బోత్ ది ఆన్సర్స్ అండ్ సీ ఎంత వరకు ఒకే పేజ్ లో ఉన్నామని. సో ఇలాంటి చాలా ఎక్సర్సైజెస్ జరిగినాయండి. ఇట్ వాస్ వెరీ న్యూ అండ్ నాకు చాలా క్లారిటీ ఇచ్చింది అండ్ చాలా కాన్ఫిడెన్స్ కూడా ఇచ్చింది ఆ 6 to 7 month ప్రీ ప్రొడక్షన్ ప్రాసెస్. అయితే ఈ క్యారెక్టర్ కి సంబంధించి నాగార్జున గారి నుంచి సజెషన్స్ ఏమన్నా తీసుకున్నారా? చేసే ముందు ఆయనతో ఏమన్నా మాట్లాడారా? ఈజ్ టోటలీ న్యూ ఆడియన్స్ అండి ఈ సినిమాకి. ఆయనకి స్టోరీ గురించి కూడా ఎక్కువ తెలియదు. సో వీల్ డెఫినెట్లీ ఒకసారి ఎడిట్ అంతా లాక్ అయ్యాక ఆయనకి చూపిస్తాము. బట్ హీ డజంట్ నో ఎనీథింగ్ అబౌట్ ద స్టోరీ. కార్తీక్ గారు లాస్ట్ క్వశ్చన్ ఇక్కడ అండి. కార్తీక్, ఈ మూవీలో సుకుమార్ గారి ఇన్వాల్వ్మెంట్ ఎంత, ఆయన ఎఫర్ట్స్ ఎంత ఉన్నాయండి? హీఈస్ వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ అండి సుకుమార్ గారు, విత్ కొలాబరేషన్ ఆఫ్ SVCC. అండ్ ఆల్సో స్టోరీలో హీ గేవ్ మీ లాట్ ఆఫ్ ఇన్పుట్స్ అండి వెన్ ఐ నెరేటెడ్ ఇన్ ద స్టోరీ. అంటే సుకుమార్ గారిలో ఉన్న గొప్పతనం ఏంటంటే మనం నెరేట్ చేసినప్పుడే ఆయన కొన్ని ఐడియాస్ త్రో చేస్తూ ఉంటారు. సో అలా దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఇన్పుట్స్ ఫ్రమ్ హిమ్. సో హీస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది స్క్రీన్ ప్లే ఆల్సో. సో యా, హీస్ అ ప్రొడ్యూసర్ అండ్ writer also. Okay, thank you. Karthik, hi, welcome to Tollywood. thank you, ma'am. I have 2 questions for you. Sure. First of all, विश्वकर्मा टीजर जब स्टार्ट हुआ फर्स्ट फिल्म, तो आपको देखिए थोड़ा सा तो डरा, तो मतलब भयानकता था, डर भी लगा हम लोगों को. सो मूवी एंड होने के बाद तेलुगु ऑडियंस आपको कैसे मतलब रिसीव करेंगे? एट द सेम टाइम तेलुगु टॉलीवुड से किस टाइप ऑफ कैरेक्टराइजेशंस आएगा बोलकर आप सोच रहे हो आफ्टर द विश्वकर्मा? Okay. I think the character is definitely of a villain. But जो मेरा अप्रोच था इस कैरेक्टर को लेके, I wanted to do something different in life. इससे पहले जो मेरी फिल्म थी, I have played a romantic hero in Lapata Ladies, and then now in this, it's a completely different character. So my approach with this character was to behave and learn some new characteristics. But definitely I don't want that. I want the audience to be scared, and I can assure you that if the beginning of this teaser can scare you this much, the entire film will scare the hell out of you. I can bet you on that. And but I don't. मैं ये नहीं चाहता कि ऑडियंस मुझे बाहर जाके मारे, कि तो विलन इसको मारो. नहीं, I want the audience to love me as a great actor, कि इसने अच्छा काम किया है. They should bless me. And I'm looking forward कि तेलुगु इंडस्ट्री से मुझे और भी कमाल के कैरेक्टर्स आए, यहाँ पे मुझे रोमांटिक करने को मिले और अलग अलग तरह के कैरेक्टर्स करने का मौका मिले. Definitely. And one more question which is not related to this movie. So लापता लेडीज के लिए बहुत सारे अवार्ड्स आए,
बट आपको अवार्ड नहीं आया बोल के हम लोग भी बहुत मतलब डेफिनेटली डिसअपॉइंट हुए हैं. बट इंस्टाग्राम में या फिर सोशल मीडिया में बहुत हलचल हुआ है कि लपता देवीज के लिए सबको अवार्ड मिला बट दीपक के लिए रिकॉग्नाइजेशन नहीं हुआ बोल के. सो उस वक्त आपको कैसे लगा एंड वो आप कैसे रिसीव करेंगे? मैम आपको बुरा लगा ना जब मुझे अवार्ड नहीं मिला? आई थिंक दैट्स माय अवार्ड. जरूर. When my audience felt for me, I think that's my award bigger than anyone. కార్తిక్ గారు సార్ యాక్చువల్లీ బ్యాట్ అనేది నెగిటివ్ ఎనర్జీని సూచిస్తుంది కదా, అవును. అండ్ ఇందులో లోనార్ ఎక్లిప్స్ అది సోలార్ ఎక్లిప్స్ సార్ సినిమాకి ఇంటర్లింక్ అయ్యి ఉంది. నేను క్రిప్టిక్ అన్నానండి, అంటే నేను చెప్పను. అంటే డీకోడ్ చేశాక నాకు మేజర్ హైలైట్ అదే అనిపించింది. Yeah. మామూలుగా సోలార్ ఎక్లిప్స్ లో వృషకర్మ వచ్చి చేస్తాడా, లోనార్ ఎక్లిప్స్ లో చేస్తాడా అని అడుగుతున్నా. అదే క్రిప్టిక్ మీరు స్లోగా సినిమా కథని అడిగే ప్రయత్నం చేస్తున్నారు. సో తర్వాత కొన్ని సినిమాలు ఉన్నాయి సాహసం ఇలా, అవి చాలా చేజింగ్ ఉంటాయి అన్నమాట. అవును, చాలా లెవెల్స్ ఉంటాయి. అవును. సో ఈ సినిమాలో మేము అలాంటివి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే దిస్ ఇస్ నాట్ ఏ స్ట్రిక్ట్ ట్రెజర్ హంటర్ ఫిలిం అండి. ఇట్స్ నాట్ ఏ స్ట్రిక్ట్ అంటే అడ్వెంచరస్ ట్రెజర్ హంటర్ ఫిలిం లాగా ఉండదు. It's something like a treasure hunter who gets involved into a mythical world. అండ్ ఈ సినిమాకి ఆర్ట్ చాలా కొత్తగా కనిపించింది. అంటే కొన్ని షార్ట్స్ లో హాలీవుడ్ ఫార్మేట్ లో కనిపించినాయి. నాగేంద్ర గారు సార్ 1 సెకండ్ నేను ఆయన వరకు మైక్ తీసుకెళ్తాను. కొన్ని ఫ్రేమ్స్ లో హాలీవుడ్ స్టాండర్డ్స్ లో కనిపించాయి సార్ ఆర్ట్ వర్క్ అంతా. ఈ సినిమాకి సెట్స్ పరంగా ఎలా సార్ బడ్జెట్ అయింది అండ్ మీరు ఎలా దాన్ని ట్యాకిల్ చేశారు? నేను ఆల్రెడీ ఈ ప్రొడక్షన్ హౌస్ లో ఇది వరకు వర్క్ చేస్తున్నానండి, కాబట్టి ఆ చనువు నాకుంది. అంటే ఇంకోటి అంటే స్క్రిప్ట్ లో అందరికీ స్క్రిప్ట్ తెలుసు కాబట్టి స్క్రిప్ట్ ఏమి అడుగుతుందో బాపి గారు కూడా తెలుసండి. కాకపోతే దానికి మనం ఎంతవరకు ఆ క్వాలిటీ మిస్ అవ్వకుండా బడ్జెట్ ని కంట్రోలింగ్ ఎలా చేయాలని దాని మీద సపోర్ట్ జరిగిందండి. సేమ్ టైం కార్తీక్ గారితో కూడా నాకు ఇది వరకు ఆ రిలేషన్ ఉంది కాబట్టి ఈజీగా అర్థం చేసుకునే అవకాశం ఎక్కువ ఉందండి. అంటే తను ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, దాన్ని మాకు అందరికి ఆడియన్స్ మీద ఒక రెస్పెక్ట్ ఉంది కాబట్టి అంటే చాలా క్వాలిటీ ఇవ్వాలి. ఎన్ని సెట్స్ పడినాయి సార్ సినిమాకి? అంటే మూవీలో చాలా సెట్స్ ఉన్నాయండి, కరెక్ట్ గా చెప్పలేను. ఆల్మోస్ట్ 80% అన్ని సెట్స్ ఏ ఉంటాయి. 80%? అవును. ఇంకా ఒక 20 days షూట్ ఉందండి. ఇంకా అందులో కూడా చాలా సెట్స్ ఉన్నాయి. మీకు ఈ గ్లిమ్స్ లో చూసిన ఓన్లీ శాంపిల్ మాత్రం చెప్పొచ్చండి. మీకు ఎంటైర్ మూవీలో ఇలాంటి చాలా చాలా ఉంటాయి. చాలా న్యాచురల్ గా ఉన్నాయి సార్ సెట్స్ లా నాగేంద్ర గారు కొన్ని కోట్లు పెట్టి ఆర్ట్ డైరెక్టర్ గా సెట్స్ వేస్తారు మీరు, కానీ ఎక్కడో బాహుబలి లాంటివే కొన్ని సెట్స్ అలా మళ్ళీ చూడడానికి ఉంచుతారు, మిగతావన్నీ కొలాప్స్ చేస్తారు. మీ కష్టం అంతా కూడా అట్లా వెళ్ళిపోతున్నప్పుడు ఏమనిపిస్తుంది కొలాప్స్ అయిపోతున్నప్పుడు? లేదండి, అది క్యాప్చర్ అవుతుంది కదండి, మీకు స్క్రీన్ లో క్యాప్చర్ అవుతుంది కాబట్టి చాలా హ్యాపీ అండి. బట్ మీరు అన్నట్టు కొంచెం బాధ అనిపిస్తుంది. ఓకే అండి, అంతే. కాకపోతే ఇందాక లగ్జరీస్ గురించి నేను అనుకున్నది కార్తీక్ గారు చెప్పారు. ఇంకో చిన్న ఉదాహరణ చెప్తారండి. అంటే ఈ సినిమాకి కార్తీక్ గారి ఎంగేజ్మెంట్ ముందు రోజు షూటింగ్ జరిగింది, దాని తర్వాత షూటింగ్ జరిగిందండి. అలాగే మ్యారేజ్ కి 2 days ముందు షూటింగ్ జరిగింది, 2 days తర్వాత షూటింగ్ జరిగింది. అంటే ఇలాంటి లగ్జరీస్ మిస్ అవ్వడం. సేమ్ స్పర్శ కూడా తన మేకప్ 4 to 5 hours పడుతుంది. 4 to 5 hours మీ అందరం కూర్చోకుండా వేరే వర్క్ చేసేవాళ్ళం. సేమ్ టైం తను కూడా ఒక రోజు ఆల్రెడీ ఆ విషయం గురించి ఇంట్లో గొడవ అవుతుంది నాకు. సేమ్ టైం తను మేకప్ వేసుకొని నెక్స్ట్ డే మళ్ళీ 4 hours పడుతుందని చెప్పేసి అదే మేకప్ తో హోటల్కి వెళ్ళి అలాగ పడుకొని బాగా చేయకుండా వచ్చారండి నెక్స్ట్ డే. అంత అంటే ఇలాంటి లగ్జరీస్ మిస్ అవ్వడం అనమాట. కాబట్టి బడ్జెట్ ఎక్కడ మిస్ అవ్వలేదండి అక్కడ. కార్తీక్ క్వశ్చన్ పార్ట్ 2 ఉంటుందా అంటున్నారు. ఫైనల్ గా దీనికి ఆన్సర్ చేసేసి మీరు మనం ఇవాళ Q&A సెషన్ కి థ్యాంక్ యూ టాటా బై బై చెప్పొచ్చు. పార్ట్ 2 ఉంటుందా అని అడిగారండి. ట్రైలర్ వచ్చినప్పుడు చెప్తాం. ఎస్, సో ఆ ఈవెంట్ లో తెలుసుకుందాం